హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మన దగ్గరలో ఉన్న రామకుప్పంలో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటాచలపతి స్వామి గుడి, పద్మావతి అమ్మవారి గుడి, ఆంజనేయ దేవస్థానం ఫ్రెండ్స్. ఇక్కడ నాగలరాలు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సత్యం ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఆపదలుంటే మొక్కుంటే ఇక్కడ నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఈ నాగలరాళ్ళంతా భక్తులే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. మేమైతే సంవత్సరానికి 2-3 సార్లు అయినా వస్తాం ఫ్రెండ్స్ ఈ దేవస్థానానికి. ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయి. వెంకటాచలపతి స్వామి గుడి, పద్మావతి అమ్మవారు, ఆంజనేయ దేవస్థానము, శనేశ్వర స్వామి దేవస్థానము, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము, రావు కాల పూజలు నిర్వహించే దానికోసము ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము. ఇక్కడే ప్రతి సంవత్సరము గణేష్ పండుగ, దసరా మధ్యలో ప్రతి సోమవారము బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే దూర ప్రాంతాలను ఇక్కడ బెంగళూరు, చెన్నై, కృష్ణగిరి, చిత్తూరు ఇట్లా 2-3 స్టేట్ల వాళ్ళంతా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పరస జరుగుతుంది. దేవుని మెరవిండ్లు చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది. ఈ క్రైన్లనే ఈ పెద్ద రాళ్ళంతా మలిసిండేట్లంతా ఎత్తి పెడతారు ఫ్రెండ్స్ పైన. చూడండి, చాలా బాగా కడుతున్నారు దేవస్థానము. ఈ దేవస్థానము గణేష్ పండుగ, దసరా పండుగ మధ్యలో జరిగే బ్రహ్మోత్సవాలకి ఈసారి అయితే పూర్తి అయ్యే విధంగా తెలియదు. ఇంకా చాలా పని ఉంది. ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి, అక్కడే దేవస్థానం, దేవుని ప్రతిష్ఠించే చోటు. ఆల్రెడీ దేవుడు పాత విగ్రహం అక్కడే ఉంది. ఆ విగ్రహాన్ని ఏమి చేయలేదు. ఆ విగ్రహానికే పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఏం నీట్గా డిజైన్ చేశారో ఫ్రెండ్స్. ముందు దేవస్థానానికి ఈ దేవస్థానానికి ఎంత పెద్ద రద్దీ అన్నా కానీ, జనాలు రష్ అయినా కానీ ఆ పక్క ద్వారంలో ఇంకా ఈ పక్క ద్వారంలోకి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. 2-3 క్యూలు పెట్టచ్చు. ముందు దేవస్థానంలో అయితే ఒక రోజంతా పట్టేది దేవుని దర్శనానికి. ఈ దేవస్థానంలో సరసరానే అయిపోతుంది ఫ్రెండ్స్ దర్శనము. ఎందుకంటే సౌకర్యవంతంగా డిజైన్ చేశారు దానివల్ల ఫ్రెండ్స్. చూడండి, ఆ పక్క దేవస్థానం ఆ ద్వారంలో ఇంకా ఈ ద్వారంలోకి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. దేవుని దర్శనం చేసుకొని
మళ్ళా ప్రధాన ద్వారంలో కూడా ఒక క్యూ వదలచ్చు. చూడండి, ఇంకా డిజైన్ చేస్తున్నారు, వాళ్ళంతా మలుస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వర్క్ ఇంకా ఉన్నది. ఈసారి బ్రహ్మోత్సవాలకి, సోమవారోత్సవాలకి పూర్తి అయ్యే విధంగా కనిపిస్తా లేదు. నా ఛానల్ కన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్